ఉప్పల్లో ప్రైవేట్ స్కూల్ ఫీజులు దోపిడీకి వ్యతిరేకంగా బీజేపీ భారీ నిరసన దీక్ష చేపట్టింది. పుస్తకాలు, యూనిఫామ్లు, ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్నారని నేతలు ఆరోపించారు. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత దృఢంగా చేస్తామని హెచ్చరించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంకు నిరసనగా ఉప్పల్ నాడు శ్రీనన్న గారు మన రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు రవినాయక్ గారికి స్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా మేము ఎజెండా ఏంటంటే పనేంద్ర గారు, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు శిల్ప గారు, అధికార ప్రతినిధి మాదే కార్యక్రమం ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా మనం గమనిస్తూ ఉన్నాం, ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో మరి బుక్స్ మా దగ్గర కొనుక్కోవాలని ఆఫీసర్ పోయి రిపెండ్ ఒక్కొక్క దగ్గర మొన్న చూసినాం. అదేవిధంగా కొన్ని స్కూళ్ళల్లో చూస్తే పొద్దున 7 గంటలకు తెలిస్తే సాయంత్రం 6 గంటల దాకా స్కూల్ ఒక 50 మంది కట్ చేసుకొని ఆ 50 మందికి కోచింగ్ ఇచ్చి ఫీ స్ట్రక్చర్ ఒకటేసారి ప్రైవేట్ స్కూల్స్లో 15 నుంచి 30% వరకు పెంచడం జరిగింది. అట్ ద సేమ్ టైం కార్పొరేట్ స్కూల్స్లో 40 ఎక్కడ ప్రైవేట్ స్కూల్స్కి చేయాల్సిన అవసరం లేదు. కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఇక్కడ ఏం ఫంక్షన్ జరగట్లేదు. స్కాలర్షిప్స్ వీళ్ళు ఇష్టం దోపిడీ ఉండదు, ప్రజల మీద బాగా చేస్తున్నాం. ఒక స్టాండర్డ్ ఫీ స్ట్రక్చర్ని ప్రైవేట్ అన్ని స్కూల్స్గా ఫీ ఇన్వెస్ట్మెంట్తో అవుట్ అవుతున్నారు. అది ఇక మీద జరగద్దు. వాళ్ళు ఎక్కడి నుంచి చదువుతారు, అక్కడి నుంచి వాళ్ళకి ప్రెషర్ అవుతుంటుంది, ఇంట్లో చదువుతారు. అందుకని గవర్నమెంట్ స్కూల్ అండ్ కార్పొరేట్ ఒకటే స్టాండర్డ్ ఫీ స్ట్రక్చర్ అందరికీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి.